శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణాధ్యక్షరాయ నమః. ఓం శ్రీ రామాయ నమః. ఎప్పుడైతే కైకేయి రాముడికి చెప్పిందో ఆ మాటలు విని మనసున చాలా బాధపడ్డాడు. నా తండ్రి గారిని ఎంత మానసికంగా బాధ పెట్టింది అనే విధంగా బాధపడుతున్నాడు. అటువంటి విషయాలు ఈ యొక్క 18వ ఎపిసోడ్లో తర్వాత జరిగిన ఇతివృత్తం ఏమిటో మనం ఇలా తెలుసుకుంటాం. అనుకోకుండా వచ్చి పడిన మరణ శాసనం లాంటి ఆ మాటలు విన్నాడు. ఏమని విన్నాడు? నా యొక్క భరతుడికి రాజ్య పట్టాభిషేకం చేయాలి, నీవు వనవాసానికి ఇప్పుడే వెళ్ళిపోవాలి, 14 సంవత్సరాలు నారచీరలు కట్టుకొని వెళ్ళాలి, ఈరోజే వెళ్ళిపోవాలనేటువంటి మాట విని ఒక మరణ శాసనంలాగా అయిపోయింది మనసుకి. ఆ మాటలు విన్న రాముడు ఏమాత్రము కలత చెల్లకుండా ఒకే ఒక అద్భుతమైన బదులు చెప్పాడు. తల్లి, నీవు చెప్పినట్లే నేను చేస్తాను, వెంటనే వనవాసానికి బయలుదేరుతాను, జడలు కట్టుకొని నారచీరలు కృష్ణాజినము ధరించి వనవాసం చేస్తాను, దాని గురించి నాకు ఏ బాధ లేదు. అయితే ఈ విషయం నాకు రాజుగారు నేరుగా చెప్పలేదే అనే ఒక బాధ మాత్రం హృదయాన్ని దహించి వేస్తుంది. నువ్వు ఇప్పుడు చెప్పావు, కానీ మా తండ్రి గారు నాన్న నువ్వు ఇలా అడవులకు వెళ్ళరా అని ఒక్క మాట నాకు చెప్పలేదే. తండ్రిగా ఒక రాజుగా ఆయన ఆజ్ఞ నేను శిరసా వహిస్తాను కదా, ఆ మాట ఎందుకు చెప్పలేదు అనేదే నా హృదయాన్ని దహిస్తున్నది. ఇకపోతే అసలు భరతుడే కోరుకుంటే నా ప్రాణమైనా ఇస్తాను, సంతోషంగా ఇస్తాను. రాజ్యం ఎంత లెక్క వచ్చిందా? తండ్రికి నీకు ఇచ్చిన మాటలో యుక్తాయుక్తాలు గురించి నేను ఆలోచించను. ఆయన మాట ఇచ్చాడు, అది చాలు, నేను ఆ మాట నిలబెడతాను. నీవు రాజును ఓదార్చు, భరతుణ్ణి వెంటనే తీసుకురమ్మని వేగంగా వెళ్ళి దూతలకు పంపు. చూసారా ఎంత గొప్పనైన విశాల హృదయం కలిగిన వాడు రాముడు. మా నాన్నగారు నాకు రాజు, ఆయన చెప్పలేదే అనే ఒక బాధ. అలాగే మా నాన్నగారు చెప్పిన విషయాల్లో యుక్తాయుక్తాలు వాటి గురించి నేను అడగను. ఆయన మాట ఇచ్చాడు, అది చాలు, నేను ఆ మాటను నిలబెడతాను. నీవు రాజుని ఓదార్చి ఆ భరతుణ్ణి వెంటనే తీసుకురమ్మని దూతలను కైకేయి దేశానికి పంపమని చెప్పు. చూసారా ఎంత విశాల హృదయంతో రాముడు చెబుతున్నాడు. ఇక కైకేయి సంతోషించింది. రామా, నీవు కూడా వనవాసానికి వెళ్ళడానికి ఉత్సాహంగా ఉన్నావు. తండ్రి నీతో స్వయంగా చెప్పకపోవడం ప్రధానమైన విషయం కాదు. దానిని గురించి ఆలోచించకు, విచారించకు, వెంటనే బయలుదేరు. చూశారా పాపం, ఆ విధంగా తన్ను కూడా వెంటనే కనీసం ఆ రాజ్య పట్టాభిషేకాన్ని కూడా చూడనీయకుండా నువ్వు ఈరోజే వెళ్ళిపో అనేటువంటి ఒక కఠినమైన ఆజ్ఞనంటే ఎంతటి క్రూరమైన భావంతో అక్కడ మలిచిందో దీనికంతా పునాదిగా ఆ యొక్క గూనిదైనటువంటి దాసి చేసిన మందర మాటలు ఏ విధంగా తన మానసికంగా ఇంత చెడు అవస్థకు తీసుకొచ్చిందో చూడవచ్చు. నీవు నగరం వదిలి వెళ్ళే వరకు ఈయన స్నానం చేయడు, అన్నం ముట్టడు అని మరొక విషయం కూడా చెప్తున్నది. అంటే నువ్వు ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపో అన్నట్టుగా. దశరథుడు అయ్యో ఎంత కష్టం వచ్చింది అనుకుంటూ ఆ పర్యంకం మీదే పడిపోయాడు, ఆ పడకపైన పడిపోయాడు. రాముడు ఆయన విన్నాడు, ఇవన్నీ మాటలని వింటున్నాడు కదా, ఆయన అట్లాగే పడిపోయాడు బాధగా. రాముడు ఆయన్ని లేవదీసి కూర్చోబెట్టాడు. రాజు బాధని పట్టించుకోకుండా కైకేయి రాముణ్ణి కూడా తొందర పెట్టింది, నువ్వు ఇప్పుడే వెళ్ళిపో తొందరగాని. అంటే ఎంతటి విధమైన కఠోరమైనటువంటి తన యొక్క డెసిషన్ తీసుకుంది. రాముడు ఆమెతో స్థిరంగా సమాధానం ఇలా చెప్పాడు. నాహ మర్దపరో దేవి లోకమావస్తు ముస్యహే విద్ధి మాం ఋషిభిః స్తుల్యం కేవలం ధర్మమాస్థితం. నాహ మర్దోపరో దేవి మానస్తు ముస్యహే విద్ధి మా ఋషిభిః స్తుల్యం కేవలం ధర్మమాస్థితం. తల్లి, నేను సంపదల కోసం వెంపర్లాడేవాడిని కాదు, లోకములో సత్పురుషులు పాటించే నియమాలకు కట్టుబడ్డవాడిని, ఆ విధంగా జీవించాలనుకుంటున్నా. కేవలము ధర్మాన్నే
ఆశ్రయించాను. కాబట్టే రామో విగ్రహాన్ ధర్మ అని నిలబడడానికి అతని మాటలే మనకు చాలు. నేను ధర్మాన్ని ఆశ్రయించాను, నేను ఒక ఋషి తుల్యుణ్ణి, ఋషితో సమానుడిని. నన్ను అర్థము చేసుకోకుండా భరతుడికి అభిషేకం చేయమని వృద్ధుడైన తండ్రికి చెప్పి ఆయనకు మనసు బాధ కలిగించావు. ఒక్క మాట నాతో చెప్పింటే తండ్రికి ఇంత క్లేశం కలగకుండా నీ కోరిక నేనే తీర్చాను. అమ్మ, నాకు చెప్పచ్చు కదా, నువ్వు మా తండ్రి గారికి చెప్పి ఆయన బాధ పెట్టే బదులు నాకు ఈ విధంగా నా కొడుకును రాజ్యపట్టాభిషేకం చేయాలని ఉంది, ఒక్క మాట చెప్తే నేను కాదంటానా? నేను తీర్చేవాడిని కదా. సరే, అక్కడికి కూడా అప్పుడు కూడా సహనంతోనే మాట్లాడుతున్నాడు, ఓపికతో. నువ్వు ఈ విధంగా మా తండ్రి మనసు బాధ పెట్టావో ఆ మాట నాకు చెప్తే నేను అంగీకరిస్తా. అంటే ఎంతటి ఉదాత్తమైన విశాల హృదయమో రాముడి యొక్క మనసు ఇక్కడ అర్థమవుతున్నది. నా తల్లికి వీడ్కోలు చెప్పి సీతను ఊరడించి ఈరోజే దండకారణ్యానికి వెళ్ళిపోతానని చెప్పేస్తాడు. ఇక మా అమ్మ దగ్గరికి వెళ్తాను, కౌశల్య దగ్గరికి వెళ్తాను, ఆమె తల్లి కదా, ఆమె బాధపడుతుంది. అలాగే నా భార్య అద్భుతమైనటువంటి నా యొక్క అందమైన నా సతీమణి, నా ప్రేమాన్ని పొందినటువంటి ప్రియమైనటువంటి నా యొక్క ధర్మపత్ని ఆమె సీతను కూడా ఊరడించి ఈరోజే నేను దండకారణ్యానికి వెళ్ళిపోతాను, నీవు భరతుడు సనాతన ధర్మాన్ని పాటించండి. అక్కడ కూడా అద్భుతమైన విషయం చెప్పాడు. నీవు భరతుడు కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ తండ్రికి ఏ కష్టం కలగకుండా ఆయన్ను సేవించండి అని ఒక హెచ్చరికగా చురకలు అంటించాడు. రాముడు దశరథుడికి కైకేయికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి ఆ మందిరం నుండి బయటికి వచ్చాడు. అక్కడ ఉండేటువంటి బయట ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, అక్కడ తన యొక్క విషన్న ఉదయాన్ని, అంటే మానసికమైన బాధతో కూడిన ముఖాన్ని చూపెట్టకుండా ఒక నవ్వు మొహంతో ప్రశాంత వదనముతో అక్కడున్న వారిని పలకరిస్తూ కౌసల్య మందిరానికి వెళ్ళాడు, అమ్మ దగ్గరికి. ఇక లక్ష్మణుడు తల వంచుకొని రాముణ్ణి అనుసరించి వెళ్ళాడు. కౌసల్యాదేవి నియమపూర్వకంగా రాత్రంతా జాగారం చేసింది. ప్రాతకాలంలో తనయుడి అభ్యుదయం కోసం విష్ణువుకు పూజలు చేసింది. అయ్యో, నా కుమారుడు రేపు పుష్యమి నక్షత్రంలో అద్భుతంగా రాజ్య పట్టాభిషేకం చేసుకోబోతున్నాడు, కర్కాటక రాశిలో ఆ యొక్క పుష్యమి నక్షత్ర శుభ సందర్భంలో అని ఆనందంగా ఆ మహావిష్ణువును కూడా కొలుస్తూ పూజ చేసింది. ఇక రాముడు వచ్చే సమయానికి మంత్రపూర్వకంగా హోమం చేయిస్తున్నది. అగ్నిహోత్రం ప్రక్కన తెల్లటి పట్టుచీర ధరించి కూర్చున్న కౌసల్యాదేవి దేవతా స్త్రీలా ఉన్నదన్నమాట. రాముడు రాగానే తల్లికి పాదాభివందనం చేశాడు. ఆమె ఉచిత ఆసనం చూపించింది, నాన్న కూర్చోని. రాముడు ఆ ఆసనాన్ని చేత్తో అలా స్పృశించి దాని మీద ఆసీనుడు గల కూర్చోలా తల్లికి దుర్వార్త మెల్లగా చెప్పాడు. తల్లి, ఇప్పుడు ఒక గొప్ప ఆపద వచ్చి పడింది. దీని వలన నీకు సీతకు లక్ష్మణుడికి తీవ్రమైన దుఃఖం తప్పదు. మహారాజు యువరాజ్య పట్టాభిషేకం భరతుడికిచ్చి నన్ను 14 సంవత్సరాలు నరసంచారం లేని అరణ్యాలలో మునిలా నివసించమన్నాడు. అది కూడా నాన్నగారు చెప్పినట్లే చెప్పాడు. ఈ కైకేయి గురించి అప్పట్లో చెప్పలా. కొద్దిసేపట్లో రాముడికి రాజ్య పట్టాభిషేకం జరుగుతుందనే ఆనందంతో శ్రద్ధగా పూజలు హోమాలు చేయిస్తున్న కౌసల్యాదేవికి ఆ మాటలు ఉరుముల మెరుపులా లేకుండా పడిన ఒక పిడుగులా పడింది. ఉరుములు మెరుపులు లేకుండా ఒక పెద్ద పిడుగు పడ్డట్టుగా ఒక్కసారి ఆ మాట వినేకుందికి బాధ కలిగింది. ఆ మాటలు విని ఆమె మొదలు నరికిన చెట్టులా కూలిపోయింది. రాముడు ఆమెను లేవదీశాడు. ఆ మాట వినేకుందికి తల్లి కదా, తల్లి హృదయం ఎంత బాధాతప్తమైంది. ఆమె అత్యంత హృదయ విదారకంగా దుఃఖించింది. రామా, నీవు పుట్టేంత వరకు గొడ్రాలిగా నేను దుఃఖంతో ఒక్కటిగా ఉండేదాన్ని. ఇక నీవు పుట్టాక సుఖపడతాను అనుకుంటుంటే సుఖానికి బదులు పుట్టెడు దుఃఖాన్ని నాకు ఇలా కలిగిస్తున్నావు. కోసల దేశపు పట్టమహిషిని నేను, రాజు భార్యలలో పెద్దదానిని. కానీ భర్త ఆదరానికి దూరమై కేవలం వ్రత నియమాలతోనే జీవితం గడుపుతున్నా. అంటే ఆమె ఏ విధంగా బాధపడిందో చూడండి. ఈ యొక్క కైకేయి యొక్క ప్రేమలో పడిపోయి
కౌశల్యను కూడా సరిగా చూసుకోలేనటువంటి స్థితిలో ఆమె వ్రతనీయురాల్లోని భర్త ఆదరించకపోవడంతో నాకంటే చిన్నవాళ్ళు తక్కువ వాళ్ళైన సవతులు నిత్యం గుండెలు పిండేలా గుండెలు చీల్చేలా మాట్లాడుతుంటే నిస్సహాయంగా అంటే ఎంత మానసికమైన క్షోభ అనిపించిందో చూడండి ఇతరమైనటువంటి ఆ కైకేయి వాళ్ళ వల్ల. ఆడదానికి ఇంతకంటే దుఃఖం శోకం ఏముంటుంది? రాజు నన్ను కైకేయి దాసిలాగా దాసులతో సమానంగా చూశాడు, ఒక్కొక్కసారి అంతకంటే హీనంగానూ చూశాడు. కైకేయి నన్ను చూసి కళ్ళల్లో నిప్పులు పూసుకుంటుంది, అనరాని మాటలు అంటుంది. రాజు కావలసిన వాడివి నీవు ఇక్కడ ఉండగానే నా స్థితి ఇలా ఉంది. ఇక 14 సంవత్సరాలు నీవు వనవాసానికి వెడితే నేను అనుభవించే దురవస్థ ఎలా ఉంటుందో కదా అని మానసికంగా బాధపడుతూ ఏడుస్తున్నది కౌసల్య. ఆ బాధలు పడే శక్తి ఇక నాకు లేదు. బలమైన ఆవు దూడను తన వెంట తిప్పుకుంటుంది, అదే బక్క చిక్కిన ఆవు కాళ్ళీడ్చుకుంటూ దూడ వెంటే పెడుతుంది. అలాగే నేను నీ వెంటే అరణ్యాలకు వస్తాను, నన్ను కూడా తీసుకెళ్ళినన్న నేను ఈ బాధలు ఇకపైన నేను పడలేను. కాబట్టి కౌసల్య పట్టరాని దుఃఖముతో పరిపరి విధాలా పరితపించింది. కొడుకును పట్టుకొని గోడుగోడున ఏడ్చింది. లక్ష్మణుడు అంతవరకు కోపం అణుచుకొని ఉన్నాడు. కౌసల్యాదేవి దుఃఖం చూసి ఇక ఆగలేకపోయినాడు. లక్ష్మణుడు చాలా కోపిష్టి, అతడు చేసిన పనులు ఒకటి కాదు. అతను ఆ యొక్క కోపం ఎలాంటిదో ఇక చెప్తున్నాడు. అమ్మా, ఒక ఆడదాని మాయ మాటలకు తలవంచి రాముడు రాజ్యలక్ష్మిని వదిలి వనవాసానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అంటున్నాడు లక్ష్మణుడు కౌసల్యతో. రాజు భోగాసక్తుడు, ఆ పైన ఆయనది విపరీత బుద్ధి, దానికి తోడు వృద్ధుడు కావడంతో కామానికి లొంగిపోయాడు. అందుకే ఆ కామానికి లొంగిపోయే కైకేయికి దాసుడైపోయినాడు అన్నట్టుగా అంటున్నాడు. అటువంటి వాడు ఎలాగైనా మాట్లాడుతాడు. రాజు ఏ కారణం వల్ల రాముణ్ణి రాజ్యం నుంచి వెళ్ళగొట్టి అడవులకు పంపిస్తున్నాడు? ధర్మానికి కట్టుబడేవాడు ఎవడైనా ధర్మమూర్తి రాముడిని పరిత్యజించగలడా? ధర్మానికి కట్టుబడేవాడు ఎవరైనా సరే, రామో విగ్రహం ధర్మం అనే ధర్మానికి ముఖ్యమైనటువంటి వాడే. అటువంటి రాముడిని ఎవరైనా పరిత్యజిస్తాడా? ఆయన ఏ తప్పు చేశాడని, రాముడు ఏ తప్పు చేశాడని ఇంత శిక్ష వేస్తున్నాడు. యుక్తాయుక్తాలు తెలియకుండా చిన్న పిల్లాడిలా ప్రవర్తించే తండ్రి మాట పాటించవలసిన అవసరం కుమారుకు లేదు. మా నాన్న ఇలా ప్రవర్తిస్తుంటే ఆయన మాటలు వినవలసిన అవసరం మాకు లేదు. రామా, నీవు పట్టాభిషేకం చేసుకో, ఎవరు అడ్డొస్తారో నేను చూస్తా. తండ్రి పెద్దవాడే అయినా యుక్తాయుక్త విచక్షణ వదిలిపెట్టి ప్రవర్తిస్తే అతన్ని శిక్షించాలి. తండ్రి దుష్టుడై కైకేయి మాటలకు లొంగి మనకు శత్రువుగా పరిణమిస్తే అతడిని పట్టి బంధిస్తాను, అవసరమైతే క్షణం కూడా ఆలోచించకుండా వధిస్తాను. ఈ లోకములో ముదుర్హి పరిభూయతే, మెత్తగా ఉంటే అవమానిస్తారు, ఎదురు తిరిగితేనే దారికి వస్తారు అనేటువంటి విధంగా తను కోపోద్రిక్తుడై లక్ష్మణుడు మాట్లాడుతున్నాడు. అయినా రాజు ఏ బలం చూసుకొని నీకు చెందిన రాజ్యం కైకేయికి దారపోయాలనుకుంటున్నాడు. నిన్ను నన్ను కాదని రాజ్యం భరతుడికి ఇచ్చే శక్తి ఎటువంటిది, ఎలా వచ్చింది ఆయనకి? నీ తర్వాత నేను కదా, మన ఇద్దరిని వదిలేసి భరతుడికి ఎలా రాజ్యాన్ని ఇస్తాడు? తల్లి కౌసల్యాదేవి, రాముడు నా ప్రాణం, ప్రాణం కంటే ఎక్కువ. నా ధనస్సు మీద, దానాల మీద, యజ్ఞయాగాల మీద ఒట్టు పెట్టి చెబుతున్నాను. రాముడే కనుక అరణ్యాలకు వెళ్ళాల్సి వస్తే అతని కంటే ముందు నేను నడుస్తాను. రాముడే కనుక జ్వలిస్తున్న అగ్నిలో దూకమంటే నేను దూకుతాను. అంటే ఎంతటి అన్నపైన ప్రేమ ఉన్న చూడండి లక్ష్మణుడికి. నేను అగ్నిలో దూకవలసి వస్తే అతని కంటే ముందు నేను దూకుతాను. సూర్యోదయం చీకట్లు మాయం చేసినట్లు ఈరోజు నా పరాక్రమతో మన అందరి దుఃఖాన్ని పోగొడతాను అని కోపంతో ఉద్రిక్తుడవుతున్నాడు లక్ష్మణుడు. రామా, నీవు వెంటనే పట్టాభిషేకం చేసుకొని రాజ్యం దక్కించుకో. ధనుర్ధారులై నిలబడి నేను బయట విషయాలు చూసుకుంటాను. అయోధ్య మొత్తం తిరగబడినా నేను నీ పట్టాభిషేకం ఆగదు. అవసరమైతే తీక్ష్ణ శర పరంపరతో బాణాలతో నగరాన్ని నిర్మానుష్యం చేస్తాను. ఇక నేనున్నాను,
రామా నువ్వు పట్టాభిషేకం చేసుకో అనేటువంటి ఒక ధైర్యంతో కోపోద్రిక్తుడై లక్ష్మణుడు మాట్లాడుతున్నాడంటే ఎంతటి గొప్పవాడో చూస్తాం. ఏడుస్తున్న కౌసల్యకి లక్ష్మణుడి మాటలతో ఆ దుఃఖం నుంచి బయటపడేందుకు ఒక చిన్న ఆధారం దొరికినట్లయింది. రామా, లక్ష్మణుడు చెప్పింది విన్నావు కదా, అది నీకు ఇష్టమైతే తర్వాత చేయవలసిన పని చూడు. కైకేయి ఎంతటి అధర్మానికైనా వెనుదీయదు. ఆమె మాటలు పట్టించుకొని నీవు రాజ్యాధికారం వదిలి వెళ్ళడం తగని పని. లక్ష్మణుడు చెప్పినట్టు చెయ్యి అని కొంత ఓదార్పుగా లక్ష్మణుడి మాటల్లో తెలిసి, నీవు ధర్మాన్ని ఆశ్రయించిన వాడివి, ఇక్కడే ఉండి మాతృ శుశ్రూష అనే ఉత్తమ ధర్మం పాటించు. తల్లిని సేవించి సద్గతులు పొందడం సనాతన ధర్మమే. అయినా నా మాటలు కాదని నీవు అరణ్యానికి పోదలుచుకుంటే నేను ప్రాయోపవేశం చేసి ప్రాణం వదులుతాను. దానివలన నీకు ఏ ధర్మం సిద్ధిస్తుందో ఆలోచించు. నీవు ఉంటే ఇక్కడే ఉండు, లేకుంటే నన్ను నీతో తీసుకువెళ్ళు. నన్ను వదిలి నీవు వెళ్ళడానికి అనుమతించనని కౌసల్య ప్రాధేయపడింది. రాముడు ఆమెకు ప్రశాంతంగా నచ్చజెప్పాడు. అమ్మా, నేను తండ్రి మాట కాదనలేను. ఇదేమీ మొండితనముతో చెప్తున్న మాట కాదు. రాముడు పితృవాక్య పరిపాలకుడు అన్నట్టుగా ఇక్కడ అద్భుతంగా చెప్తున్నాడు రాముడు. అనేక మంది పుణ్యాత్ములు నడిచిన ధర్మపదాన్నే ఎప్పుడు చూడు ధర్మం ధర్మం ధర్మం. రామస్య అయనం ఇతి రామాయణం అన్నారు. అందుకే రాముడు నడిచిన ధర్మ మార్గమే రామాయణం. రమ ఇతి రామ, అందమైన వాడు. కాబట్టి ఇక ఈ మాటలన్నీ చెప్తూ నువ్వు ఏమీ భయపడదు అమ్మా, నేను తండ్రి మాట కాదనలేను. ఇదేమీ మొండితనంతో చెప్తున్న మాట కాదు. అనేక మంది పుణ్యాత్ములు నడిచిన ధర్మ పదాన్ని, ధర్మ మార్గాన్ని నేను అనుసరిస్తున్నా. తండ్రి ఆజ్ఞ పాటించి గోవధకు కూడా వెనుకాడని కండు మహర్షి కథ గుర్తుకు తెచ్చుకో. తండ్రి ఆజ్ఞ పాటించి తల్లిని గొడ్డలితో నరికిన పరశురాముడి కథ జ్ఞాపకం చేసుకో. అంతెందుకు, మన వంశములోనే తండ్రి ఆదేశించిన ఆదేశం శిరస వహించి భయంకర సామూహిక మరణానికి గురైన సగర కుమారులను గూర్చి నీకు తెలుసు. వారంతా ఏ సద్గతులు పొంది ధన్యులయ్యారో కూడా నీకు తెలుసు. వారందరూ పాటించిన ధర్మాన్ని నేను పాటిస్తున్నా. పితృవాక్య పరిపాలకుడుగా నాన్నగారు చెప్పిందే నేను చేస్తాను. ఆ తర్వాత లక్ష్మణుని కేసు చూశాడు రాముడు. అతడు దుఃఖముతోనూ కోపముతోనూ తీవ్రమైన భావాలకు లోనై ఉన్నాడు. రాముడు వివేగానికి లోను కాకుండా లక్ష్మణుని సముదాయించాడు. తొందరపడు లక్ష్మణ, నాపై నీకున్న ప్రేమ నాకు తెలుసు. అసామాన్యమైన నీ బల పరాక్రమాలు తెలుసు. నీవు కోపానికి లోనవ్వకుండా ధర్మం గురించి ఆలోచించు. తల్లిగారు పితృవాక్య పాలనలో ఉన్న ధర్మ రహస్యం గుర్తించలేక దుఃఖిస్తున్నది. నీవు ఆమెను అనుసరించి ఆలోచించకు. నీకు ధర్మము తెలుసు. నన్ను అరణ్యాలకు వెళ్ళమన్న మాట తండ్రి గారిది. కైకేయి కేవలం ఆయన ఆజ్ఞను నాకు చెప్పింది. చూడు, అక్కడ కూడా కైకేయి పైన చెడుగా చెప్పలే. మా నాన్న చెప్పలేదు, మా కైకేయి చెప్పిందని. అక్కడ కూడా మా నాన్నగారి మాట ఆమె నాకు ఒక ఆజ్ఞగా చెప్పిందని అక్కడ కూడా అతని యొక్క శాంత స్వభావము, ధీరోదాత్తత మనకు తెలుస్తుంది. ఎవరు చెప్పినా తండ్రి నిర్ణయం నాకు శిరోధార్యం. నీవు కూడా క్షత్రియ సహజమైన క్రౌర్యాన్ని వదిలి నా ఆలోచన అనుసరించు. రాముడు ఎంత చెప్పినా వనవాసానికి అనుమతి ఇవ్వనని కౌసల్య తేల్చి చెప్పింది. లక్ష్మణుడు కూడా రాముడితో ఏకీభవించలేదు. రాముడు స్థిరంగా తన నిర్ణయాన్ని మరొకసారి చెప్పాడు. లక్ష్మణ, నీవు నా అభిప్రాయం గమనించకుండా తల్లిగారిని సమర్థించి నన్ను బాధిస్తున్నావు. మానవ జీవితాలను పరిశీలించు. అనుకూలవతి అయిన భార్య వలన అనేక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆమె కర్తవ్య పాలనకు ఆలంబన అవుతుంది, శ్రేయోభిలాషిని అవుతుంది, ప్రియురాలు అవుతుంది, సత్పుత్రులను ఇస్తుంది. అలాగే ధర్మాన్ని ఒక్కదాన్ని ఆశ్రయిస్తే అర్థకామాలు వాటంతకవే సిద్ధిస్తాయి. ఇది నేను నమ్మిన సిద్ధాంతం అని అద్భుతంగా ఒక ధర్మాన్ని ఆశ్రయిస్తే అన్నీ కూడా అర్థకామాలు అవన్నీ వస్తాయి అని ఒక ధీరోదాత్తమైన అద్భుతమైనటువంటి గుణగణాలతో కూడిన రాముడు తన అభిప్రాయంతో లక్ష్మణుని సముదాయించిన విషయాలను, ఆ యొక్క కైకేయి తనకు చెప్పినటువంటి విషయాలను, ఆ సమయంలో
ఇక్కడ జరిగిన కౌసల్యకు రాముడికి లక్ష్మణుడు జరిగిన సంభాషణ ఇంతవరకు ఈ 18వ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. రాబోయే 19వ ఎపిసోడ్లో మరికొన్ని విశేషాలు తెలుసుకుంటాం. రామో విగ్రహాన్ ధర్మ. స్వస్తి.